రాజమండ్రి ఎఫ్సీఐ గోడౌన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్లు నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను తనిఖీ చేయడం జరిగిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం ఉదయం రాజమహేంద్రవరం పరిధిలోని ఎఫ్సీఐ గోడౌన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ కీర్తి చేకూరి నోడల్ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణనాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల భద్రతపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలపై నిరంతర సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం సంబంధిత రిజిస్టర్లో కలెక్టర్ సంతకం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణనాయక్, అర్బన్ తహసీల్దార్ పిహెచ్జిఆర్ పాపారావు, టీడీపీ ప్రతినిధి సలాది ఆనంద్, బీజేపీ ప్రతినిధి బి రామచంద్రరావు, ఎన్నికల విభాగ సిబ్బంది, భద్రతా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న కార్యాచరణ ప్రణాళికతో కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 సంక్షేమ పథకాలు అమలు చేయడంతో ప్రజలకు మేలు కలిగిందని పేర్కొన్నారు. సూపర్ 6లో లేని పథకాలు కూడా అమలు చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారు. కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పరిపాలనంతా మార్చి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని విశ్లేషించారు. నగర, గ్రామీణ అన్ని స్థాయిల్లో కూడా కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించిందన్నారు. ఒక్క సమిట్లోనే 1,00,000 ఉద్యోగాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు, సంస్కరణల కారణంగా రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేదల సంక్షేమంపై, రాష్ట్ర అభివృద్ధిపై వితోధికంగా కృషి చేస్తున్నారని తెలియజేశారు. పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి కుడి, ఎడమ కాలువల ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో నీరు అందించే కార్యాచరణ ప్రణాళిక రూపుదిద్దుకుందని సూచనప్రాయంగా వెల్లడించారు. త్వరలోనే రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం సహకారం పూర్తవుతుందని భరోసా ఇచ్చారు. చెరువు డెవలప్ చేశారు వాకింగ్ ట్రాక్తో. అయితే దానికి సమగ్రంగా కాంటోర్ లెవెల్స్ కానీ, ఇన్లెట్ అవుట్లెట్ చూడటం కానీ సరిగ్గా చేయకుండా మొత్తం డెవలప్మెంట్ అయితే చేస్తారు. 1,50,00,000 పెట్టి చేస్తారు లాస్ట్ టైం గవర్నమెంట్. అయితే ఇప్పుడు ఆ చెరువు నీరు బయటకు వెళ్ళడానికి లేదు, వచ్చి నీరు లోపలికి రావడానికి లేకుండా పోయింది. సో అది అసలు ప్లానింగ్ లేకుండా ఎలా చేశారనేది ఆయన ప్రశ్నించారు. రాజమండ్రి జమీందార్ మెట్టపై శ్రీ భూనీళ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. రాజమండ్రి జమీందార్ మెట్టపై నాసా అపార్ట్మెంట్లో వేంచేసి ఉన్న శ్రీ భూనీళ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతులు తొలి దర్శనం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిటీ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, ఛాంబర్ మాజీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ జవ్వార్, దూర్వాసుల సత్యనారాయణ, డివి రెడ్డి, కుక్క తాతబ్బాయి, నాగేంద్ర, స్థానిక పెద్దలు నండూరి సుబ్బారావు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.
రాజమండ్రి ఆనంద్ కళాకేంద్ర ఆవరణలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమండ్రి ఆనంద్ కళాకేంద్ర ఆవరణలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు, నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రూడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, సౌభాగ్యలక్ష్మి దంపతులు, మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, సూర్యకుమారి దంపతులు ఘనంగా పూలంగి సేవలో పాల్గొన్నారు. ప్రధాన అర్చకులు వాడపల్లి శ్రీనివాసాచార్యులు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ ప్రజలంతా సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణకుమార్, మార్గాని భరత్రామ్ దంపతులు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, సుప్రీంకోర్టు న్యాయవాది అల్లంకి రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ఉపాధ్యక్షులు ఇయ్యప్ప మురళీధర్, టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, మాజీ కార్పొరేటర్లు పొలసానపల్లి హనుమంతరావు, ఇన్నమూరి రాంబాబు, ఏవి రమణ, పోలు విజయలక్ష్మి, ప్రసాదుల హరినాథ్, బెజవాడ రాజ్కుమార్, మింది నాగేంద్ర, మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్, సూర్య పత్రిక సంపాదకులు విఎస్ఎస్ కృష్ణకుమార్, నండూరి సుబ్బారావు, విశ్రాంత ఆర్డీఓ అన్నవరం మాజీ ఈవో జితేంద్ర, పెదిరెడ్ల శ్రీనివాస్, తలువూరి ప్రసాద్, సాయిబాబా, మెట్ల యేసుపాదం, పోలాకి పరమేష్, వరదా కిరణ్, దేశిరెడ్డి బలరామనాయుడు, అడబాల రామకృష్ణారావు, అజంతా హోటల్ బాబు, మార్గాని సురేష్ తదితరులు పాల్గొన్నారు. వేలాది మందిగా తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే నగరంలో ప్రముఖులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణకుమార్ గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాన్ భరత్ గారు, మన రౌత్ సూర్యప్రకాశ్రావు గారు, పంతం కొండలరావు గారు, ఇలా ప్రముఖులు చాలామంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే ఈరోజు వైకుంఠ ద్వారం ఉదయం 6:34 ప్రారంభమై అది కంటిన్యూగా రాత్రి 9 గంటల వరకు స్వామివారికి దర్శన అలంకారం ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పూర్వజన్మంలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలోంచి అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకునితో వారు చేసిన పాపం నశించి పూర్వజన్మంలో మళ్ళీ మంచి వైభవంగా జన్మిస్తారని శ్రీ మహావిష్ణువు చెప్పడం జరిగింది. రాజమహేంద్రవరం దేవీ చౌక్ శ్రీ దశావతార సీతారామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం దేవీ చౌక్ శ్రీ వెంకటేశ్వర స్వామి మఠం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకులు పవన్ కుమార్ ఆచార్యులు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఉద్దేశించి ఆలయ ఆచార్యులు మాట్లాడారు. అందువల్ల శాస్త్రం ఎప్పుడు కూడా అందరికీ కూడా అనుకూలంగానే తప్ప ఇబ్బంది పెట్టే రకంగా ఉండదు. అందువల్ల అటువంటి వెంకటాచలపతి మీ అందరికీ కూడా ఈ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు, స్వామి శుభాశీస్సులు ఈ మీడియా ఛానల్ ద్వారా తెలియజే శుభమస్తు షాపింగ్ మాల్ లక్కీ డ్రా విజేతలకు రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. శుభమస్తు షాపింగ్ మాల్ వారు అట్టహాసంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 22 ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రా మరియు మొదటి కారు డ్రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా లక్కీ డ్రా తీయడం జరిగింది. ఇందులో స్కూటర్ డ్రాలో విజేతగా రాజమండ్రికి చెందిన చిన్నారి నిలిచారు. కూపన్ నెంబర్ 3190. మొదటి కారు లక్కీ డ్రాగా విజేతగా గుంటూరుకి చెందిన జ్యోతి నిలిచారు. కూపన్ నెంబర్ 112743. విజేతలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు మాట్లాడారు. శుభమస్తు షాపింగ్ మాల్ రాజమండ్రిలో నెలకొల్పి 3 వసంతాలు పూర్తి చేసుకుని 4వ వసంతంలోకి అడుగిడిగిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి పురప్రజల మన్ననలు పొందిన శుభమస్తు షాపింగ్ మాల్ కొత్త డిజైన్స్తో కొత్త వెరైటీ వస్త్రాలతో కౌంటర్లను అలంకరించి వస్త్రాభిమానుల ఆదరాభిమానాలు అనతి కాలంలోనే చూరగొన్నారు అని కొనియాడారు. ప్రత్యేక కౌంటర్లో సామాన్య మధ్యతరగతి ప్రజలు అందరి కోసం 1+1, 1+2 కౌంటర్లను ఏర్పాటు చేసి లాభాపేక్ష లేని విధంగా వస్త్రాలను అందిస్తున్నటువంటి మేనేజ్మెంట్ బయ్యా వాసుని రవిని అభినందించారు. ఈ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ సాయి మాట్లాడుతూ ప్రజలందరికీ మన్నికైన వస్త్రాలను అందిస్తున్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి భలే పండుగలు భలే బహుమతులు కార్యక్రమంలో భాగంగా 8 డిసెంబర్ 2025 నుంచి 17 జనవరి 2026 వరకు నిర్వహిస్తున్నటువంటి ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రా, కారు లక్కీ డ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఖాతాదారులందరినీ కోరడం జరిగింది. అలాగనే 2 పండుగలు 2 పెద్ద కారులకు గాను 2వ కారు డ్రా జనవరి 19, 2026న మరొక డ్రాను నిర్వహిస్తారని తెలియజేశారు. కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ సాయి, నాగేంద్ర మరియు సిబ్బంది పాల్గొన్నారు. నమస్తే, కంగ్రాచులేషన్స్. ఇప్పుడే నేను డ్రా తీసాను. 5,99,000 వాల్యూ చేసే నిసాన్ మ్యాగ్నెట్ ఈవీ కార్ వచ్చింది. నార్మల్ కార్ వచ్చింది. మేము రాజమండ్రి బ్రాంచ్లో ఓపెన్ చేసాం. మీరు ఎక్కడ తీసుకోవాలో మీరు గైడ్ చేస్తారమ్మా. కంగ్రాచులేషన్స్. శుభమస్తులు. మీకు పండగ ముందే పెద్ద గిఫ్ట్ ఇచ్చేది. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం స్వతహాగా ఏంటంటే మ్యాచ్ ఫిక్సింగ్లు అయిపోతాయి. ఆ స్కోప్ లేకుండా చాలా పారదర్శకంగా ఆన్ రికార్డ్ అంతా కూడా చేయించారు. నా చేతుల మీద పండగ ముందు ఒక ఇద్దరికి జీవితాల్లో మంచి వెలుగుని, ఎందుకంటే ఊహించని గిఫ్ట్లు ఇవి. శుభమస్తు వారి చేతుల మీద నాకు అవకాశం రావడం అన్నది చాలా ఆనందంగా ఉంది. అందులో మరింత ఆనందం కలిగించింది ఏంటంటే ఎవరైతే బైక్ పొందున్నారో వాళ్ళు రాజమహేంద్ర వాళ్ళు, ఇంకోటి గుంటూరు వాళ్ళు. ఏదైనా తెలుగు రాష్ట్రం వాళ్ళే కాబట్టి అది ఆనందమే. ఏదేమైనా నేను ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, ఇంకా ఆఫర్ కంటిన్యూ అవుతా ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరు శుభమస్తుకి రండి, షాపింగ్ చేయండి, గిఫ్ట్ను కొట్టండి. మీ లక్ వీరభద్రపురం శ్రీ కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా వీరభద్రపురం శ్రీ కోదండ రామాలయంలో ఉదయం 4 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకం, తదుపరి సహస్ర తులసి కుంకుమార్చన, తదుపరి తిరువీధి ఉత్సవం, ఉత్తర ద్వార దర్శనం జరిగింది. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు వారాది ఆంజనేయ లక్ష్మి దంపతులు, ఆలయ అర్చకులు చక్రవర్తి, రవికుమార్, వినయ్ కుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో జరిగాయి. కార్యక్రమంలో వెంకటశాస్త్రి, కట్టుంగ శ్రీనివాసులు, శ్రీదేవి దంపతులు, చక్కా నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, వెంకటేష్, కోదాడ రాంబాబు, ముడ్డిగ రవి, టెక్ శంకర్, వారాది నాగబాబు, వారాది రామ్ ప్రభాకర్, చెక్కే నాగేశ్వరరావు, వారాది హనుమంతరావు, తంగెళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తర్వాత సహస్ర తులసి అర్చన, కుంకుమార్చన కార్యక్రమాలు చేసుకుని తిరుపావై సేవాకాలం చేసుకున్న తర్వాత స్వామివారి మేళతాళాలతో పల్లకిలో వేయించేసి చక్కగా తిరువీధి ఉత్సవంగా అలాగా ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత ఉత్తర దూరంగా ఆ స్వామివారి వెళ్ళిన తర్వాత భక్తులు ఉదయం నుంచి కూడా చక్కగా ఆ ఉత్తర ద్వారం నుంచి వస్తూ ఆ స్వామివారి దర్శించుకొని ఒక ప్రత్యేకత ఉంది. ఈ గుడి ప్రతి భక్తుడు కూడాను చాలా భక్తి శ్రద్ధలతో వస్తారు. ఈ సంవత్సరం కూడా చాలా బాగా జరిగింది. పోలీసు వారి ఆధ్వర్యంలో కూడా క్యూ తీసుకొని లైన్గా అందరూ కూడా భక్తులు భగవంతుని ఆశీర్వాదం తీసుకున్నారు. జై శ్రీమన్నారాయణ.
రాజమండ్రి ఆర్యాపురం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రాజమండ్రి ఆర్యాపురం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఉదయం 6:15 స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అనంతరం ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, పందిరి మహదేవుడు సత్రం చైర్మన్ రెడ్డిమణి, పలువురు మాజీ కార్పొరేటర్లు, నగర ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ చైర్మన్ మళ్ళ వెంకట్రాజు, డైరెక్టర్ కార్యనిర్వహణాధికారులు ఆర్ లక్ష్మీభాయ్ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. డైరెక్టర్లు కోల రామచంద్రరావు, నెక్కెళ్ల హరిప్రసాద్, పెండ్యాల ఉమామహేష్, శీలం సత్యనారాయణ, కొప్పల రామేశ్వరి, తెంగెళ్ల పద్మావతి, కల్లూరి సూర్యనాగ వెంకట అన్నపూర్ణ, అరవ సువర్చల, వజ్రపు శంకర్, ఉప్పులూరి సూర్యకుమారి, పాణింగపల్లి సత్య శ్రీనివాచార్యులు తదితరులు పాల్గొన్నారు. భక్తులు తండప్రాణాలుగా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో గారు, అలాగే రవి గారు, మా ఆలయ ట్రస్ట్ మెంబర్లు, అలాగే స్థానిక పెద్దలను కలుపుకొని ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పిస్తున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సత్యదేవుడికి రాజమహేంద్రవరం నల్లమందు సందులో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం నల్లమందు సందులో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామివారికి విశేష పూజా కైంకర్యాలు ఆలయ ప్రధాన అర్చకులు పంచాంగం వెంకట రంగాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ ప్రెసిడెంట్ దేవిశెట్టి లక్ష్మీ జనార్దన వరప్రసాద్, సెక్రటరీ గుర్రం శ్రీనివాస్, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఆలయ ప్రధాన ఆచార్యులు మాట్లాడుతూ ముక్కోటి దేవతలు వైకుంఠంలో విష్ణుమూర్తిని దర్శించడానికి వెళ్తారని తెలియజేశారు. రాజమహేంద్రవరం దేవీ చౌక్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి మఠం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించారు. దేవీ చౌక్ శ్రీ దశావతార సీతారామాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామివారికి ఆలయ ప్రధాన ఆచార్యులు బి కామరాజు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి తీర్థబిందె, సహస్రనామార్చన, ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు జరిగాయి. భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. స్వామివారిని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, కంటిపూడి స్టీల్స్ చిన్నబాబు, ఆకుల వెంకటేశ్వరరావు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి కమిటీ సభ్యులు ఘనంగా శాలువలతో సత్కరించారు. ఆలయ కమిటీ సభ్యులు గంతకూరి అప్పారావు, గంట్ల వెంకన్న, ప్రగడ శంకర్రావు, గంట్ల అప్పలరాజు, కోనా మోహన్ తదితరులు పాల్గొన్నారు. మన దశావతార రామాలయంలో స్వామివారిని విశేషంగా భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకున్నారు. ఇలాగ ఈ రోజున ఇంత పర్వదినాన ఎంతోమంది భక్తులు వచ్చి దర్శించుకుని స్వామివారిని అనేక విధాలుగా కొనియాడుతూ కష్టకాలాన్ని తీర్చి మరలా అందరికీ కూడా మంచి రోజులు ప్రసాదించమని మరీ కోరి వేడుకుంటూ ఉన్నారు. భక్తుల సంతోషంతో ఆలయం కిటకిటలాడుతూ ఉంది. అశేష సంఖ్యలో రావడం జరిగింది. వారికి ఆలయ మర్యాదలతో వారిని గౌరవించి వారికి ప్రసాదాలు ఇవ్వడం, తర్వాత వారికి తీర్థప్రసాద అందజేయడం జరిగింది. అందుచేత భక్తులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా నూతన సంవత్సరం 2026కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం కమిటీ తరపున. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డు పిఎన్టీ కాలనీలో శ్రీదేవి భూదేవి సమేత ఆలయంలో పూజలు జరిగాయి.
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు పెరవెల్లి సాయిరాం ఆచార్యుల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. విచ్చేసిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన ఆచార్యులు మాట్లాడారు. ఆ యొక్క ఉత్తర ద్వారం ద్వారా తీసుకుని వెళ్ళి గరుడ వాహనం మీద స్వామివారికి విశేషమైనటువంటి అర్చనాది కైంకర్యాలు కూడా చేయించి భక్తులందరికీ కూడా ఆ ఉత్తర ద్వార దర్శనం ఇవ్వడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు విశేషమైనటువంటి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకట. గోదావరి తీరంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఆలయాలన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. రాజమహేంద్రవరం క్షేత్రపాలక శ్రీ 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 రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు కండబెల్లి కిరణ్ కుమార్ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ వేణుగోపాల స్వామి గుడి కమిటీ చైర్మన్ కందగట్ల వీర వెంకటలక్ష్మి, ఆలయ కార్యనిర్వహణాధికారి పి రాజబాబు, డైరెక్టర్లు పాల్గొన్నారు. అలాగే భక్తులకి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం, అలాగే ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉంచే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరిగింది. క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుని క్యూ లైన్లు సరిగ్గా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఉదయం 3 గంటలకి ఆలయం తెరిచి సుప్రభాత సేవ, తీర్థబింది సేవ నిర్వహించి అనంతరం వైకుంఠ ద్వారం దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖద్వారం నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు అందరికీ కూడా ఏ ఇబ్బంది కలగజేయకుండా ఈవో గారు, నేను, అర్చక స్వాములు అందరం కూడా కార్యకర్తలందరూ కూడా చేస్తున్నారు. ప్రజా సౌకర్యం ఏ ఇబ్బంది రాకూడదని భక్తులతో. రాజమండ్రిలో పలు చోట్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి మందిరంలో ముక్కోట ఏకాదశి సందర్భంగా స్వామివారికి భక్తులకు విశ్వరూప దర్శనం ఇచ్చారు. ఆలయ ఆచార్యుల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి సహస్ర నామార్చన, వైకుంఠ ద్వార దర్శనం, పల్లకీలో తిరువీధి ఉత్సవం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఒకసారి వీక్షిద్దాం. తూర్పుగోదావరి జిల్లా ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది. రాజమండ్రి లలితానగర్ ఫారెస్ట్ కళ్యాణ మండపంలో తూర్పుగోదావరి జిల్లా ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా దౌలూరి ఈశ్వరరావు, బెల్లంకొండ కోటేశ్వరరావు, అసోసియేషన్ అధ్యక్షులుగా చింతలపూడి సుబ్బారావు, ఉపాధ్యక్షులుగా కాలేపు సత్యసాయిరాం, గవర వీర వెంకట సత్యనారాయణ, కార్యదర్శిగా ఎస్జే వెంకటేశ్వరరావు, కోశాధికారిగా ఒమ్మి రామారావు, ఉప కార్యదర్శులుగా వైవి రామారావు, వి సూర్యప్రకాశ్రావు బుల్లయ్య, కార్యవర్గ సభ్యులుగా సిహెచ్ రమణారెడ్డి, ఐఆర్ గోపాలరావు, ముళ్ళ వెంకటేశ్వరరావు, ఎజ్జో రామకృష్ణ, బి జానకిరామయ్య, కాలేపు నాగసూర్యచంద్రరావు, బి జయబాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు అసోసియేషన్ కళ్యాణ మండపం అభివృద్ధికి తోడ్పడాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. ఏకాదశి సందర్భంగా ఇస్కాన్ మందిరంలో మంగళహారతి, శ్రీ శ్రీ గోవింద శ్రీనివాసునికి మహాకుంభాభిషేకం, దర్శన హారతి, గురుపూజ, భాగవత ప్రవచనం, భగవద్గీత పారాయణం, సంకీర్తన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ 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 గోవింద శ్రీనివాసునికి, శ్రీ రాధా గోపీనాథులకు, జగన్నాథ్ బాల్దేవ్ సుభద్రమ్మలకు, గౌర్ నితాయాలకు మహాపుష్పాభిషేకం జరిగింది. విశేష సంఖ్యలో భక్తులందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.